రాజ్ చాలా కోపంగా కావ్య దగ్గరికి వచ్చి అసలు వాడు ఏమనుకుంటున్నాడు, నా ఫ్యామిలీ జోలికి వస్తాడా, వాడు అంత చూస్తాను అని వాడి మీదకి గొడవకి వెళ్ళబోతూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి ఆగండి అని కావ్య ఆపి, అసలు వాడు అలా ఎందుకు చేశాడు, వాడి రూట్లోనే మనం కూడా వెళ్ళి వాడికి బుద్ధి చెప్పాలండి అని కావ్య చెప్పడంతో రాజు ఆలోచిస్తూ ఉంటాడు. ఏం చేద్దాం ఇప్పుడు అని అనడంతో ఇంకా కావ్య ఏదో చెప్తుంది. దాని ప్రకారమే రాజు కారులో వెళ్తూ ధర్మేంద్రకి ఫోన్ చేస్తాడు. ఏంట్రా ఫోన్ చేస్తావు అని ధర్మేంద్ర అడుగుతూ ఉంటే, ఏంట్రా నీ భార్య ఎక్కడుంది, నీ పాప ఎక్కడుంది అని అడుగుతూ ఉంటే ఇంకా ఇంట్లో అంతా వెతుకుతూ ఉంటాడు. ఎక్కడ చూసినా తులసి ఉన్న పాప కనిపించకపోవడంతో సెక్యూరిటీ గార్డ్స్ని పిలిచి మేడం ఎక్కడికి వెళ్ళారు వెతకండి అని అంటే ఇంట్లో మొత్తం వెతుకుతారు. వాళ్ళకి కూడా ఎక్కడ కనిపించదు. లేదు సార్ మేడం ఎక్కడ కనిపించట్లేరు అని వాళ్ళు కూడా చెప్తారు. దాంతో కనిపించట్లేదా, నేనే తీసుకొని వెళ్తున్నాను మీ ఆవిడని అని అంటుంటే, ఏం చేస్తున్నావురా, ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు అని ధర్మేంద్ర అరుస్తూ ఉంటాడు. నువ్వు దాచించావు కదా ఒక డాక్టర్ని, ఆ డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి మీ భార్యకి అసలు నిజం చెప్పిద్దామనే తీసుకొని వెళ్తున్నాను, నువ్వు కూడా అక్కడికి రా, పర్లేదు, వస్తే నీ ముందే నిజాలన్నీ బయటపడిపోతాయి అని రాజు ఫోన్ కట్ చేస్తాడు. ఇంకా దాంతో ధర్మేంద్ర చాలా భయపడుతూ చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు. మరి ఏం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం.